ఎడ్జిబాస్టన్ టెస్టుల ఆల్రౌండ్ ప్రదర్శనతో ఘన విజయం సాధించి ఆతిథ్య ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చింది భారత్. సొంత గడ్డపై ఆడుతున్న సిరీస్ లో ఈజీగా గెలుస్తామని భావించిన ఆతిథ్య జట్టుకు టీమిండియా జలకిచ్చింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇక ఈ సిరీస్ లో భాగంగా 3వ టెస్టు జూలై 10 నుంచి లార్డ్స్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో 2వ టెస్టులో పరాజయం పాలైన ఇంగ్లాండ్ ప్లాన్ మార్చింది. పేస్ బౌలర్లకు మరింత అనుకూలించేలా పిచ్ను సిద్ధం చేయాలని సూచించింది. అందుకు తగ్గట్లుగానే జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ ను జట్టులోకి చేర్చుకుంది. ఇదిలా ఉంటే టీమిండియా మేనేజ్మెంట్ కూడా తుది జట్టు ఎంపికపై కసరత్తు చేస్తుంది. పేస్ పిచ్ ను ఉపయోగించి భారత్ ను బోల్తా కొట్టించాలని ఇంగ్లాండ్ ప్లాన్ చేయగా దాన్ని రివర్స్ చేయాలని టీమిండియా ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా ఏకంగా 4 స్పెషలిస్ట్ పేసర్లతో లార్డ్స్ లో బరిలోకి దిగే అవకాశాన్ని పరిశీలిస్తుంది టీం మేనేజ్మెంట్. విశ్రాంతి కారణంగా 2వ టెస్టుకు దూరమైన బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడనున్నాడు. ఇక 2వ టెస్టులో సత్తా చాటిన మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీపులు తుది జట్టులో ఉండడం ఖాయమే. అయితే ఆశించిన మేర రాణించలేకపోతున్న ప్రసిద్ధి కృష్ణను తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అతడి ప్లేస్ లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ టెస్టు డెబ్యూ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే లార్డ్స్ లో అతడు ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. నిజానికి లార్డ్స్ మైదానం పేస్ బౌలర్లకు అనుకూలిస్తుందనేది జగమెరగని సత్యం. దీంతో భారత్ 4 సీమర్లు, 1 స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రావచ్చు. అప్పుడు వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డిలలో ఒకరు బెంచ్ పై కూర్చునే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరిని తప్పిస్తే సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వర్లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా రేపటి నుంచి 3వ టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం అవుతుంది.